దేశంలో ఏ ప్రాంతము రాయలసీమకు ధీటుగా ఉండదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇన్ని గొప్ప కార్యక్రమాలు రాయలసీమ కోసం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారా లేదా? యువగలం పాదయాత్రలు మా యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కడపలో రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించారు. ఆ డిక్లరేషన్కి అనుగుణంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకుంటా ఉంది. సొంతంగా పరిశ్రమలను పెట్టేదానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తూ ఉంటే వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వాళ్ళకు అనేక ప్రోత్సాహకాలు రాయితీలు ఇస్తూ ఉన్నారు. ఇవ్వక తప్పదు, ఇస్తేనే 10 మంది రాష్ట్రం వైపు రాయలసీమ వైపు చూస్తారు. కాబట్టి రాయలసీమలో భూమి లభ్యత అధికంగా ఉంది. అట్లాగే నీళ్లు